యేసు ప్రభుని ఎంతమంది విశ్వసిస్తున్నారు? చేతులు ఎత్తండి. నేను ప్రభువుని నమ్ముకున్నానన్నా, ప్రభువుని విశ్వసిస్తున్నాను, నా పూర్ణ హృదయంతో ఆయన మీదే ఆనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక్క మాట చెప్పనియండి నన్ను, నిజంగా మీరు ఈ మాట నిజంగానే పలుకుతున్నారా? అట్లయితే నిజంగా ఈ మాట పలికినోళ్ళు, నిజంగా ఇదే నమ్మినోళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించినట్టే. ఇక వాళ్ళకి దేని గురించి భయం కానీ, బాధ కానీ, వేదన కానీ, దుఃఖం కానీ ఉండదు. వచ్చినాయి అని ఎగిరేది ఉండదు, పోయినాయి అని ఏడిసేది ఉండదు. వాళ్ళు విశ్రాంతిలోనికి ప్రవేశించారు. ఎవరు విశ్రాంతి పొందుతారు? విశ్వసించిన వారే విశ్రాంతి పొందుతారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఇదే యెషయా గ్రంథంలో ఉంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతువు.